ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రస్తుతం నడుస్తున్న సైక్లోన్ వల్ల మన వైజాగ్లో బీచ్ అయితే కొంచెం ముందుకు వచ్చింది. ఆ ముందుకు రావడం వల్ల జరిగిన ఎఫెక్ట్స్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. మరి ఇంకా బ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ వాళ్ళకి వెళ్తే ఈ బ్లాగ్లో ఏం చూడబోతున్నాం అంటే, మన వైజాగ్ ఉంది కదా, మన వైజాగ్ బీచ్ రోడ్లో ఆల్మోస్ట్ బీచ్ ముందుకు వచ్చింది. ముందుకు వచ్చి కొన్ని కొబ్బరి చెట్లు లాగా వస్తుంది. అది మీకు చూపిస్తాను. అండ్ బీచ్ రోడ్ మొత్తాన్ని చూపిస్తాను. అండ్ సబ్మెరీన్ దగ్గర కూడా ఆల్మోస్ట్ గట్టి వరకు వచ్చింది అనమాట. అండ్ అది మన వనకాదలే ఉంది, మీరు చూస్తున్నారు కదా. సో ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను అండ్ కంప్లీట్గా చూపిస్తాను అనమాట. సో మరి ఇంకా వెళ్దాం విజువల్స్ చూడడానికి. లెట్స్ గో. ఫ్రెండ్స్, నేనైతే వెళ్ళిపోతున్నాను వైజాగ్ బీచ్కి. మా ఇంటి నుంచి అరౌండ్ 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది వైజాగ్ బీచ్. సో మరి వైజాగ్ బీచ్కి వెళ్ళి అక్కడ జరిగిన డ్యామేజెస్ని అండ్ అలాగే ప్రస్తుతం బీచ్లో ఎలా ఉందనేది చూపించబోతున్నాను. ఈ వీడియో నేను ఎప్పుడు తీసానంటే December 20, 2024 ఈవినింగ్ తీసాను. సో అప్పుడు క్లైమేట్ అయితే ఎలా ఉంది అండ్ మొత్తం జరిగిన డ్యామేజెస్ని కూడా మనం చూడబోతున్నాం. ఫైనలీ మనైతే బీచ్ రోడ్కి వస్తాం. బీచ్ రోడ్ని ఇప్పుడైతే చూడబోతున్నాం. సో కార్లోంచి వెళ్తూ నేనైతే అలా చూస్తున్నాను బీచ్ని. సో బీచ్ ప్రస్తుతం మనకి కనిపిస్తుంది. ఇక్కడైతే మనకి హాలిబ్రిటీస్ పార్క్ ఉంది. ఆ పార్క్ దాటగానే మనకి బీచ్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు బీచ్ గురించి చూపించబోతున్నాను. అక్కడ మనకి కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇవి ఓకే బాగానే ఉన్నాయి. కొంచెం ముందుకు వెళ్ళామనుకోండి, అక్కడ మనకు కనిపిస్తుంది కొబ్బరి చెట్ల దాకా వాటర్ వచ్చి అలా మనకి లోపలికి వెళ్ళినట్టు కనిపిస్తుంది. మీకు అది క్లియర్గా చూపిస్తాను. సో వ్యూ చూస్తున్నారు కదా, బీచ్ వ్యూ అయితే ఎలా ఉందో. ప్రస్తుతం మనకి వెళ్ళేటప్పటికి వర్షం అయితే పడలేదు. సో అందువల్ల మనం చాలా కూల్గా వీడియో తీయగలిగాం అండ్ బ్యూటిఫుల్ వ్యూస్ని కూడా మీకు నేను చూపించగలుగుతున్నాను. ఇక్కడ మనం చూస్తున్నాం కొబ్బరి చెట్లు ఇక్కడే డ్యామేజ్ జరిగింది. అది నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ మీరు చూస్తున్నారా, అక్కడ కిందకి అలా ఉండే స్లోప్ లాగా, కానీ కంప్లీట్గా డౌన్ అయిపోయింది. అటు నుంచి చిన్న గొయ్యిలా పడింది అనమాట. మీరు చూసుకోవచ్చు. అక్కడ చూస్తున్నారా ఎలా ఉందో వ్యూ. సో ఇంకా మనం కింద నుంచి చూస్తే ఇంకా క్లియర్ కనిపిస్తుంది. అక్కడ మీరు చూడొచ్చు, పైనుంచి చిన్న జల్లు అయితే పడుతుంది. ఆ జల్లు తడిసిన ప్రాబ్లం లేదు, మీకు ఈ వీడియోని చూపిద్దాం అని చెప్పేసి మనమైతే తీసేస్తున్నాం వీడియో అయితే. సో ఇంకా ఈ పైనుంచి కాకుండా కిందకి వెళ్ళి వీడియో తీద్దామని చెప్పేసి నేనైతే వెళ్తున్నాను. వెళ్తున్న టైంలో తీసుకున్న సెల్ఫీ వీడియో ఇది. సో వెనకాతల బీచ్ని చూస్తారు కదా. సో వెనకాతలే మనకి ఇంతకు ముందు ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే కడదాం అనుకున్నారు. అదే ఫ్లోటింగ్ బ్రిడ్జ్, కానీ ఆ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అవ్వలేదు. కానీ వాటి కోసం తెచ్చిన పార్ట్స్ మొత్తం అక్కడే ఉన్నాయి. ఆ రైట్ సైడ్లో చూసుకుంటే అది సబ్మెరీన్. అక్కడ మీరు చూసుకోవచ్చు, అక్కడ చాలా డ్యామేజ్ జరిగింది. మొత్తం రాళ్ళు అయితే వస్తున్నాయి కిందకి. ఇంకా ఆ రైట్ సైడ్లో మనకి సబ్మెరీన్ అయితే ఉంది. ఇంకా మనం లెఫ్ట్ సైడ్లో చూసుకున్నాం అనుకోండి, అక్కడ మనకి ఇంకా క్లియర్ కనబడుతుంది చెట్లు ఎలా పడ్డాయి అనేది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హెచ్చరిక, వార్నింగ్, ఇక్కడ స్నానం చేయడం ప్రమాదకరం, స్విమ్మింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ హియర్. సో మీరు ఎప్పుడైనా ఆ బీచ్కి వెళ్తే అక్కడ మనం స్విమ్మింగ్ చేయొద్దు. మనం రీసెంట్గా చాలా న్యూస్లో చూస్తూనే ఉన్నాం, చాలామంది ఈతకు వెళ్ళి లేదా సముద్రంలో స్నానానికి వెళ్ళి మిస్ అవుతున్నారు. సో అందులో మీరైతే ఉండొద్దు. ఇంకా ఇట్లా చూసారు కదా, కొబ్బరి చెట్ల దాకా వచ్చి ఆ రాళ్ళు మొత్తం కిందకి వెళ్ళిపోయి ఆ రాళ్ళు కూడా రీసెంట్గా వేశారంట, ఆ కొబ్బరి చెట్లు వెళ్ళిపోకుండా. ప్రస్తుతం మనం చూస్తున్న వ్యూ అయితే మన వైఎంసీ దగ్గర. ఈ వైఎంసీ దగ్గరే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కడదాం అనుకున్నారు, బట్ అది మధ్యలో ఆగిపోయింది. ఇంకా మనం చూసుకోవచ్చు, ఇది మొత్తం వైఎంసీ బీచ్ అనమాట. ఈ ప్లేస్ ని వైఎంసీఏ అంటారు. ఈ ప్లేస్ లో ప్రస్తుతం మనకి సబ్మెరీన్ ఉంది, ఇంకా ఒక ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఉంది. ఆ పక్కన మనకి సీ హారర్ మ్యూజియం కూడా కొత్తగా పెట్టారు. అండ్ మళ్ళీ ఇంకొక ప్లేస్ కూడా రాబోతుంది, అదే మన హెలికాప్టర్ మ్యూజియం. ఆ హెలికాప్టర్ మ్యూజియం వీడియో కూడా నేను చేశాను, మీరు చూడాలనుకుంటే చూడండి. అండ్ వెహికల్స్ తిరుగుతున్నాయి అండ్ ఈవినింగ్ టైంలో అందరూ బీచ్కి వెళ్తున్నారు, సరదాగా చిల్ అవుతున్నారు. అక్కడ మాత్రం సడన్గా స్లోప్ అయితే ఉంది. స్లోప్ కాదండి, ఇంకా డౌన్ అనమాట మొత్తానికి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎలా కనిపిస్తుందో, సడన్గా డౌన్ అయితే వస్తుంది. ఆ ఎడ్జ్ల నుంచి ఉంటే మనకి కిందన పడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ ఎంత గాలి వానలో కూడా షిప్పులు, ఫ్లైట్లు తిరుగుతూనే ఉన్నాయి. సో అక్కడ షిప్ చూసారు కదా, వర్షంలోని సైక్లోన్లో కూడా అలా ఉంది. అక్కడ సూపర్ వ్యూ వచ్చింది. వ్యూ నాకు చాలా నచ్చింది. సో మీకు చూపిస్తున్నాను, ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ దీంతో పాటు ఫ్లైట్స్ కూడా తిరుగుతున్నాయి. నేనైతే ఫ్లైట్ రైడర్ యాప్లో చెక్ చేశాను, కొన్ని ఫ్లైట్స్ అయితే అక్కడక్కడే చక్కర్లు కొట్టాయి ల్యాండింగ్ ఇబ్బంది అవడం వల్ల. ఈ సైక్లోన్ వల్ల చాలా టైం అయితే డిలే అయి ఉంటుంది ఫ్లైట్ జర్నీ చేసిన వాళ్ళకి. ఎవరైనా ఫ్లైట్ జర్నీ చేసి వాళ్ళకి టైం కొంచెం ఎక్కువ అనిపిస్తే కామెంట్ చేయండి. ఎవరైతే వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నారో, హైదరాబాద్ నుంచి వైజాగ్ వస్తున్నారో వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఎంత రేట్ అయింది అనేది. సో ఇంకా చూస్తున్నారు కదా, ఫ్లైట్ అయితే అలా వెళ్తుంది. వ్యూ వదిలింది కదా, నాకు నచ్చింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ ఇది. సో ఇంకా మనం చూడొచ్చు, డ్యామేజెస్ మీకు చూపిస్తాను ఇప్పుడు. సీపర్ల దగ్గర ఎలాంటి డ్యామేజ్ జరిగాయంటే, సో చూస్తారు కదా, సీపర్ల దగ్గర అందరూ కూర్చొని టీ తాగేవాళ్ళం. సో ఈవినింగ్ టైం అయితే చాలు మనం సీపర్లకు వచ్చి టీ తాగుతాం. ఇదిగోండి, ఇదే సీపర్ల్. అక్కడ మనకి ఫేమస్ అన్న టీ అయితే
సో ఈవినింగ్ టైంలో అందరం ఇక్కడికి వచ్చి టీ తాగుతూ ఉండేవాళ్ళం. నేను కూడా బ్యాంక్లో జాబ్ చేసేటప్పుడు ఇక్కడికి వచ్చి టీ తాగుతూ ఉండేవాడిని. సో అక్కడ కూర్చొని అలా చిల్ అవుతూ ఉండేవాళ్ళు ఈవినింగ్ టైంలో. బట్ ఇప్పుడు మొత్తం కిందకైతే వెళ్ళిపోయింది, ఆ ప్లేస్ డ్యామేజ్ అయింది. రైట్ సైడ్లో మనకి ప్లేస్ అయితే ఉంది, అక్కడ కూర్చొని టీ తాగొచ్చు. అండ్ మనం అలా టీ తాగే టైంలో కొన్ని ఇలా ఎలకలు ఉన్నాయి కదా, ఈ ఎలకలు కూడా మనం చూస్తూ ఉంటాం. నేనైతే చాలాసార్లు చూశాను అండ్ ఇప్పుడు ఇంకా క్లియర్ కనిపించింది. సో వీడియోలో మీకు చూపిస్తున్నాను. మీలో ఎవరైనా ఎలకలను చూసినా కూడా కామెంట్ చేయండి. సో ఇంకా మనం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ప్లేస్లో కూడా బాగా డ్యామేజ్ జరిగింది. అంటే పక్కన పార్క్ ఉంటుంది కదా, కృష్ణుడి బొమ్మ ఉండి అక్కడ పార్క్ ఉంటుంది, ఆ ప్లేస్లో కూడా డ్యామేజ్ జరిగింది. ఇంకా మీరు చూస్తున్నారు కదా రైట్ సైడ్లో మొత్తం మీకు డ్యామేజ్ అయితే కనబడుతుంది, మొత్తం కింద పడింది. ఇక్కడ కూడా మనకైతే చేంజెస్ కనబడుతున్నాయి కదా, ఆ కింద మొత్తం కిందకి వెళ్తున్నట్టు అండ్ అక్కడక్కడ ఆ సర్ఫేస్ మీద మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇదంతా కూడా సీపర్ల దగ్గరే. ఇలానే మనకి ముందు ఇంకొక పార్క్ ఉంటుంది, చిల్డ్రన్ పార్క్. ఆ చిల్డ్రన్ పార్క్ దగ్గర కూడా డ్యామేజ్ జరిగింది. సో ఆ ప్లేస్ కొంచెం క్లోజ్గా ఉండడం వల్ల నేను లోపలికి వెళ్ళలేకపోయాను అండ్ చూడలేకపోయాను, మీకు చూపించలేకపోయాను. కానీ సీపర్ల దగ్గర అలానే మన సబ్మెరీన్ దగ్గర జరిగిన డ్యామేజ్ అయితే క్లియర్గా చూపించాను. సో ఇంకా మనం ఇక్కడ నుంచి కొన్ని వ్యూస్ కనబడతాయి మనకైతే, ఆ వ్యూస్ని ఎంజాయ్ చేద్దాం. అండ్ అలానే మనకి ఇక్కడ కూడా ఇంకొక షిప్ అయితే ఉంది, ఆ షిప్ని కూడా మీకు నేను క్లియర్గా చూపిస్తాను. ఇంకా మీరు చూస్తున్నారు కదా అలలు అయితే ఇలా వస్తున్నాయి. నైట్ టైం ఎక్కువ అలలు వచ్చి ఇవన్నీ కొట్టుకెళ్ళిపోయి అంటున్నారు. సో మీలో ఇంకెవరికైనా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ చేయండి. ఈ సైక్లోన్ వల్ల మనం ఎక్కడికి వెళ్ళి ఏం షూట్ చేద్దాం అన్నా అవ్వట్లేదు. సో అందువల్ల నేను మీకు కొన్ని వీడియోలు చూపించలేకపోతున్నాను. కానీ రేపైతే మాత్రం మీకు ఒక బ్యూటిఫుల్ వీడియో రాబోతుంది. ఆ బ్యూటిఫుల్ వీడియోలో రీసెంట్గా మనం వైజాగ్లో అప్రూవ్ చేస్తున్న 15 రోడ్స్ గురించి చెప్పబోతున్నాను. అలానే ఆ తర్వాత వీడియోలోని మీకు క్లియర్గా ఒక రోడ్ని చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, అక్కడ మనకి 2 షిప్లు అయితే ఒక పెద్ద షిప్ని తీసుకెళ్తున్నాయి. చూసారు కదా వ్యూ అదిరిందా? మరి ఎలా ఉందో కామెంట్ రూపంలో మీరే తెలియజేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మన వెనకాల సీపర్ల దగ్గర మొత్తం ఇలా డ్యామేజ్ జరిగిందనమాట. సో ఇంకా మనం చూద్దాం చుట్టుపక్కల చిన్న సీనిక్ వ్యూస్ని చూసి వీడియోని అయితే ఎండ్ చేద్దాం. మీరు చూస్తున్నది కృష్ణుడి పార్క్ దగ్గర. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ చాలా డ్యామేజ్ జరిగింది. మీరు అక్కడ చూసిన డ్యామేజ్ లాగా ఇక్కడ కూడా డ్యామేజ్ జరిగింది. అండ్ అక్కడ రాళ్ళు చూసుకోవచ్చు, రాళ్ళు కూడా కొట్టుకుపోయాయి. అలా ముందుకు వెళ్తే చిల్డ్రన్ పార్క్ ఉంటుంది, అక్కడ మనం చూసుకోవచ్చు నోట్లు ఉంది. ఆ పక్కన ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇప్పుడు ఒక ఫ్లైట్ అయితే వెళ్తుంది, ఆ ఫ్లైట్ నేను మీకు చూపిస్తాను. అండ్ దానికన్నా సీపర్ల ముందు జరిగిన డ్యామేజ్ని చూపించి తర్వాత మీకు ఆ ఫ్లైట్ని అయితే నేను చూపిస్తాను. సో మీకు కనిపిస్తుంది కదా డ్యామేజ్, స్టార్టింగ్ మీరు ఇదే చూసారు. అండ్ ఫ్లైట్ అయితే వెళ్తుంది. ఇది వచ్చేసి ఇండిగో ఫ్లైట్. మనకి ఒక 10 minutes గ్యాప్లోనే 2 ఫ్లైట్లు అయితే వెళ్ళాయి. ఒకటి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, రెండోది ఇండిగో. సో ఇప్పుడు మనం చూస్తున్నది ఇండిగో ఫ్లైట్. ఇప్పుడు కంప్లీట్ చూసారు కదా చివరి వరకు వీడియోని. ఇప్పటివరకు మనం చూస్తుంది మన వైజాగ్ బీచ్ రోడ్ జరిగిన డ్యామేజ్ని. అండ్ మీకు ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ వ్యూ చూపిస్తాను. అది మన సింహాచలం దగ్గర కొత్తగా వ్యూ పాయింట్ పెట్టారు కదా, ఆ వ్యూ పాయింట్ నైట్ టైం ఎలా కనిపిస్తుంది అనేది. సో మనం మన బిఆర్టీఎస్ రోడ్ ఉంది కదా, అక్కడ నుంచి చూస్తున్నాం. అక్కడ నుంచి చూస్తే వ్యూ అయితే ఎలా ఉంది, అలా ఆ మంచు వెళ్తుంది. ఆ మంచులోని వ్యూ పాయింట్ మనకు కనిపిస్తుంది. మీలో ఎంతమంది ఈ వ్యూ పాయింట్ని విజిట్ చేశారో కామెంట్ చేయండి. సో ఇంకొక దగ్గర నుంచి మీకు ఆ వ్యూ పాయింట్ చూపించి నేనైతే ఈ వీడియోని ఎండ్ చేస్తాను. మీరు ఫస్ట్ చూసిన వ్యూ అయితే అడవరం జంక్షన్ నుంచి, ఇప్పుడు చూస్తున్న వ్యూ అయితే అడవరం జంక్షన్కి కొంచెం ముందు నుంచి చూస్తున్నారు. వ్యూ బాగుంది కదా, ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఫ్రెండ్స్ ఫైనల్లీ నేనైతే మీకు చూపించాను మన వైజాగ్ బీచ్ రోడ్ ని. మన వైజాగ్ బీచ్ రోడ్ లో ఈ సైక్లోన్ వల్ల ఎక్కడెక్కడ డ్యామేజ్ జరిగాయి అండ్ డ్యామేజ్ ఎలా జరిగినది క్లియర్ చూపించాను. ముఖ్యంగా మన సీపర్ల దగ్గర ఎక్కువగా డ్యామేజ్ జరిగింది, అలానే సబ్మెరీన్ దగ్గర కూడా డ్యామేజ్ జరిగింది. సో ఈ 2 ప్లేసెస్ చూపించాను. అండ్ అలాగే బీచ్ రోడ్ లో ప్రస్తుతం క్రౌడ్ ఎలా ఉంది అండ్ ఫోటోస్ కోసం ఎవరు వచ్చారు అండ్ మనం కూడా వీడియో కోసం వచ్చాం అనుకోండి. సో అవన్నీ క్లియర్ చూపించాను. సో మనమైతే ఈ వీడియోని ఇక్కడ జాయిన్ చేస్తున్నాం అనమాట. మీకు కనుక మన వీడియోస్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి. డెవలప్మెంట్స్ కానీ ఏమైనా జరిగినా కూడా కంప్లీట్ గా మీకు చెప్తూ ఉంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత నోటిఫికేషన్ బాగా నాలుగు పెట్టుకోండి, వీడియో రాగానే మీరు చూసేస్తారు. సో మనమైతే ఈ వీడియోని ఇక్కడ జాయిన్ చేస్తున్నాం. మీకు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.